the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల R21 లేదా మ్యాట్రిక్స్ M మలేరియా వ్యాక్సిన్ అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ 1 year బ్యాక్ ఈ వ్యాక్సిన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇటీవల కాలంలో వార్తలు ఇస్తున్న వ్యాధుల గురించి కానివ్వండి, వాటికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ టెక్నాలజీల గురించి కానీ ప్రత్యేక శ్రద్ధ చూపండి. చాలా వరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన వ్యాక్సిన్ పేరు ఏంటంటే R21 లేదా మ్యాట్రిక్స్ M. ఏదైనా వ్యాక్సిన్ వార్తల్లోకి వచ్చినప్పుడు దాన్ని డెవలప్ చేసిన వారు లేదా తయారు చేసిన వారు ఎవరో గుర్తుంచుకోవాలి. సో ఈ R21 లేదా మ్యాట్రిక్స్ Mని ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు డెవలప్ చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి సంబంధించింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వ్యాక్సిన్ ఇటీవల ఆఫ్రికాలో ఆవిష్కరించడం జరిగింది. ఈ వ్యాక్సిన్ను ఆవిష్కరించారు, వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ముఖ్యంగా వెస్టర్న్ ఆఫ్రికా ఖండంలోని వెస్టర్న్ సైడ్ ఉన్న దేశాలను కనుక పరిశీలిస్తే అక్కడ ఉన్న ఒక దేశం కోట్ డి ఐవోర్. ఈ ప్రాంతంలో, ఈ దేశంలో ఈ వ్యాక్సినేషన్ని ప్రారంభించడం జరిగింది, వ్యాక్సిన్ని లాంచ్ చేయడం జరిగింది, రోల్డ్ అవుట్ అంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో సీరం ఇన్స్టిట్యూట్ రోల్స్ అవుట్ న్యూ హై ఎఫిషియన్సీ మలేరియా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మలేరియా వ్యాధిని అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే కోట్ డి ఐవోర్, ఫస్ట్ కంట్రీ ఇన్ వెస్టర్న్ ఆఫ్రికా ఏరియా. సో వెస్టర్న్ ఆఫ్రికా ప్రాంతంలో మొట్టమొదటి దేశంగా ఈ వ్యాక్సిన్ని ప్రారంభించిన దేశంగా కోట్ డి ఐవోర్ వార్తలోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ దేనికి అడ్డుకట్ట వేస్తే అంటే మలేరియా వ్యాధికి. గుర్తుంచుకోండి. సో ఎవరు తయారు చేశారో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వరల్డ్స్ ఫస్ట్, ప్రపంచంలోని మొట్టమొదటి లేదా భారతదేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం మనం కరెంట్ అఫైర్స్లో కనుక చూసినట్లయితే సూపర్లేటివ్స్గా చూడాలని చెప్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్, సో 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఇటీవల చాలా వరకు 3D వంతెనలను తయారు చేస్తూ IIT హైదరాబాద్ వార్తల్లోకి వచ్చింది. 3D బ్రిడ్జెస్తో పాటు బిల్డింగ్స్ వార్తల్లోకి వస్తున్నాయి. అండ్ అంతరిక్ష కేంద్రాల్లో ఉపయోగపడే పనిముట్లను తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం 3D టెక్నాలజీలో తయారు చేస్తున్నాం. రాకెట్లకు సంబంధించి కానివ్వండి, రాకెట్లో వాడే స్పేర్ పార్ట్స్ని 3D టెక్నాలజీలో ముద్రించడం కానీ, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటిసారి 3D ప్రింటెడ్ ఎలక్ట్రిక్ ఆబ్రా అంటే ఒక బోట్ అన్నట్టు, ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెక్నాలజీతో తయారు చేయబడిన ఒక ఆబ్రా లేదా ఒక బోట్ ఇటీవల ప్రారంభమైంది. ఎక్కడ అంటే దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్ల కలయిక UAE. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందులో ఒక ఎమిరేట్ దుబాయ్లో ప్రారంభమైంది. దీన్ని ఎవరు తయారు చేశారట అంటే దుబాయ్స్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ సెక్టార్ వారి ఆధీనంలో తయారైన ఈ బోట్ లేదా ఆబ్రాని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ చంద్రుడిపై గుహ ఆనవాలను గుర్తిస్తూ ఇటీవల శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఫ్యూచర్లో చంద్రునిపైకి మానవ సహిత ప్రయోగాలు చేసే దేశాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని, సో ఆ గుహ మానవులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చంద్రునిపైన కూడా చాలా ప్రాంతాల పేర్లను మనం చూస్తున్నాం. చరిత్రలు చూస్తే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని, రీసెంట్గా మనం చంద్రయాన్ 3కి సంబంధించి శివశక్తి అని, ఇటువంటి పేర్లు వింటున్నాం. సో ఇక్కడ చూడండి, చంద్రుడిపై ఒక గుహ ఉందని ఇటలీ శాస్త్రవేత్తల బృందం రీసెంట్గా నిర్ధారించింది. భవిష్యత్తులో ఉపగ్రహం పైకి పంపే వ్యోమగాములకు దీన్ని షెల్టర్గా కూడా వాడొచ్చని వెల్లడిస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1969లో ప్రయోగించిన అపోలో 11 చంద్రుడిపై దిగిన ప్రదేశానికి సమీపంలోనే ఈ గుహ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. చంద్రుడిపై సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో గొయ్యి మాదిరి ఒక గుహ ఉందని, భవిష్యత్తులో అక్కడికి వెళ్ళే వందలాది మంది వ్యోమగాములు అందులో ఆశ్రయం పొందవచ్చునని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు. సో ఒక గుహనంట, కేవ్. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మొట్టమొదటిసారి ఒక ప్రత్యేక ప్రదర్శనని ప్రారంభించారు. అదేంటంటే ఫస్ట్ ఎవర్ బర్డ్ గ్యాలరీ డెహ్రాడూన్లో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ సిటీలో
హై క్వాలిటీ ఇమేజెస్తో కూడిన రకరకాల పక్షులకి సంబంధించిన ఛాయాచిత్రాలు లేదా ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని చూపించడం జరుగుతుంది. అలాంటి బర్డ్స్కి సంబంధించిన ఒక గ్యాలరీ, హై క్వాలిటీ గ్యాలరీ అనేది మొట్టమొదటిసారి ఏర్పాటైంది ఎక్కడంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న ఫెస్టివల్స్ కూడా ఇంపార్టెంటే. మనం చాలా ఫెస్టివల్స్ చూసాం. జూన్ మంత్లో రజపర్బ ఫెస్టివల్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి మదర్ ఎర్త్ గాడెస్ మెన్స్ట్రుయేషన్ సంబంధించి అని. తర్వాత అదే జూన్ మంత్లో మనము అంబుబాచి మేళా అస్సాం రాష్ట్రానికి సంబంధించి కామాఖ్య టెంపుల్ గురించి. అండ్ రీసెంట్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే హల్ దివస్ అని చెప్పేసి జార్ఖండ్కి సంబంధించి, మరియు ఇటీవల కాలంలో ఒడిషా రాష్ట్రంలో పూరి జగన్నాథ రథయాత్ర గురించి కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఫెస్టివల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. రీసెంట్గా హరేలా ఫెస్టివల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగంగా జరుపుకుంటారు? హరేలా అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో హరేలా మీన్స్ హరేలా గ్రీన్, డే ఆఫ్ గ్రీన్ అండ్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ శ్రావణ మాసంలో జరుపుకుంటారు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలు. అండ్ భారతదేశ ఆతిథ్యంలో జరగనున్న ఒక అంతర్జాతీయ సదస్సు సెప్టెంబర్ 11th, 12th 2 రోజుల పాటు 2024లో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రామ్మోహన్ నాయుడు గారు, మన టీడీపీ ఎంపీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో 2nd ఏషియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది సివిల్ ఏవియేషన్కి సంబంధించి జరగబోతుందంట. ఇందులో దాదాపు ప్రపంచంలోని 40 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతారు, ఇంక్లూడింగ్ చైనా, పాకిస్తాన్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కాస్పార్ 2024 45th సైంటిఫిక్ అసెంబ్లీ ఇటీవల ఎక్కడ జరిగిందంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? 45th సైంటిఫిక్ అసెంబ్లీ ఆఫ్ ద కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్, స్పేస్ అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన ఒక అంతర్జాతీయ సదస్సు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 3000 మంది సైంటిస్టులు హాజరైన ఒక సదస్సు నార్త్ కొరియా ఆధ్వర్యంలో బుసాన్ సిటీలో ఇటీవల జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మధుమేహానికి గుడ్ బై చెప్పే ఒక అధునాతన అంశము. డ్రగ్ థెరపీతో డయాబెటీస్ మటుమాయమని చెప్పేసి బీటా కణాలను 700% ఉత్తేజితం చేసే థెరపీ వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా ఎవరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు డయాబెటీస్తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి రోజు ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు, మందులను వాడటం రోగులకు ఇబ్బంది. దీనికి చెక్ పెడుతూ క్లోమంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను ఉత్తేజితం చేసే వినూత్న డ్రగ్ థెరపీని ఏ శాస్త్రవేత్తలు అంటే అమెరికా శాస్త్రవేత్తలు రీసెంట్గా అభివృద్ధి చేస్తున్నారు, గుర్తుంచుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ వరకు సరిపోతుంది మీకు. ఇటువంటివన్నీ కూడా మీకు నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, మీరు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ని ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. మీకు కమ్యూనిటీలో కానీ వీడియోస్ కింద కానివ్వండి, డిస్క్రిప్షన్లో కానీ లింక్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో మీకు ఇటువంటివి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్లో బ్రేకింగ్ న్యూస్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తున్నాను, మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు చెక్ పెట్టే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఏ శాస్త్రవేత్తలో చూడండి. మహమ్మారిపై పోరాడే డిఎన్ఏలోని కీలక కణాలను గుర్తించిన పరిశోధకులు. చివరి దశలో మాత్రమే గుర్తించగలిగే మహమ్మారి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, క్లోమగ్రంథి క్యాన్సర్. ఇది సోకిన రోగుల్లో సగం మంది 3 నెలల్లోనే మరణిస్తారు. అయితే ఈ క్యాన్సర్పై పోరాడే డిఎన్ఏలోని కీలక జన్యువులను అమెరికా, యూకే పరిశోధకులు రీసెంట్గా గుర్తించారు. ఈ కణాలు నాశనం కాకుండా రివర్స్ థెరపీ ద్వారా చెక్ పెడితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులను కట్టడి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులను కనుక పరిశీలిస్తే రువాండా దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా వార్తల్లోకి వచ్చిన పాల్ కగామే ఇటీవల ఏ దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా వార్తల్లోకి వచ్చారు, గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలు జూలై 15th ఎన్నికలు జరిగినాయి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ కిగాలి, రువాండా దేశ రాజధాని ఏంటి? కిగాలి ఒప్పందం అనేది కూడా మీకు చాలా వరకు ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి, సో ప్రముఖ రచయిత, అవార్డ్ విన్నింగ్ ఆథర్ రాసిన పుస్తకము, ముఖ్యంగా భోపాల్ గ్యాస్ ట్రాజడీ. మన భారతదేశ చరిత్రలోనే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఒక ట్రాజడీగా మిగిలిపోయింది. 40 years స్మారకంగా భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని టిమ్ వాకర్ అనే ఒక వ్యక్తి, ఒక ఆథర్ రాసిన పుస్తకం ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్. ఇటీవల వార్తలోకి వచ్చిన ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్ పుస్తక రచయిత ఎవరు అంటారు? టిమ్ వాకర్. అండ్ సో ఇటీవల ఇండియన్ టీమ్
ఎక్కడ పార్టిసిపేట్ చేశారంటే 35th ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్. 35th ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ 2024 ఎక్కడ జరిగింది అంటే కజకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగింది. బయాలజీ ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ. ఇందులో భారతదేశం నుంచి వెళ్ళిన మన ప్రతినిధి బృందం ఎవరైతే ఉంటారో అందులో ఒకరికి గోల్డ్ స్వర్ణ పథకం, 3 సిల్వర్ మెడల్స్ అనేవి రావడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ అనేది రీసెంట్గా కోట్ డి ఐవోర్లో ప్రారంభమవుతూ వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఎలక్ట్రిక్ ఆబ్రా వార్తల్లోకి వచ్చింది. అండ్ చంద్రుడిపై గుహ ఆనవాళ్లు గుర్తిస్తూ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అండ్ ఉత్తరాఖండ్లో మొట్టమొదటి బర్డ్ గ్యాలరీ అనేది రీసెంట్గా ప్రారంభమైంది. హరేలా ఉత్తరాఖండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన పండుగ. అండ్ భారతదేశ ఆతిథ్యంలో రానున్న సెప్టెంబర్ మంత్లో జరగనున్న ఏషియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అండ్ కాస్పాట్ 2024కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏంటంటే నార్త్ కొరియాలోని బుసాన్ సిటీ. అండ్ మధుమేహానికి బై చెప్పే అధునాతనమైన అంశంతో అమెరికా శాస్త్రవేత్తలు. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు పెట్టే పరిశోధనతో శాస్త్రవేత్తలు. అండ్ రువాండా అధ్యక్షుడిగా పాల్ కగమే ఇటీవల వార్తల్లోకి వచ్చారు గెలుపొందుతూ. టిమ్ వాకర్ గారు రాసిన పుస్తకం ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 35th ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ 2024 కజకిస్తాన్లో జరిగింది. భారతదేశం సాధించిన ఘనత. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.